ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మనకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలతో ప్రభు నింపాలని దేవుడు మన పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవజనాంగమా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ, ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 106 కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. 106 కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాము. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇచ్చి మాకు వడ్డించి నాతో మాట్లాడి మహిమ పొందమని, నాకు కనిపించండి, అందరికి కనిపించండి. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. నీ దాసుని మీ శిలువ రక్తంతో మరొకసారి కడిగి శుద్ధి చేసి నీ దాసుని స్వరం బోరుగా తీసుకొని మాట్లాడమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది దైవజనాంగమా. చదవబడినటువంటి వాక్య భాగంలో ధ్యానం చేసే ముందు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు, దేవుని పిల్లలు చేయవలసినటువంటి ఒక కార్యము ఏమిటంటే, దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎప్పుడు ఆయన మర్చిపోడు. అలాగే పొందిన మనము కూడా ఆయన కార్యాలను మర్చిపోకూడదు. ఆయన కార్యాలకు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే చదువుకున్నటువంటి వాక్యములు మనం జాగ్రత్తగా గమనించి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఇజ్రాయేలీలు కొంతమంది దేవుని కార్యాలను మర్చిపోయారు అని ఈ కీర్తనకారుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. చూసారా, ఆయన కార్యములు మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయారు. చూడండి ఒకసారి. అంటే ఇంత చేసిన వాడు మనల్ని వదిలిపెడతాడా? అసలు మనం అడిగితే ఈ పనులు చేశాడు ఆయనంతటా ఆయన వచ్చేసాడా? అసలు మనల్ని ఆయన కోరుకున్నాడా? మనం ఆయన కోరుకున్నామా? అంటే ఆయనే మనల్ని కోరుకున్నాడు. మనము ఆయన కోరుకుంది తక్కువ, ఆయన మనల్ని కోరుకుంది ఎక్కువ. మనల్ని కోరుకుంది ఎంత ఎక్కువ అంటే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే అనాది ప్రణాళికలోనే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దైవజన్మ అనాది ప్రణాళికలు, నీ అనాది ప్రణాళికలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనాది ప్రణాళికలోనే మనల్ని ఏర్పరచుకొని ఆయన కనికరించి ప్రేమించి మనలను రక్షించుకున్నాడు. కాబట్టి చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, ఆయన కార్యాలను మరవకూడదు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఆయన ఆలోచన లేకుండా మన సొంత ఆలోచనతో ఏది చేయకూడదు. మన సొంత నిర్ణయము, సొంత ఆలోచన చేస్తే ఫెయిల్ అయిపోతాం, ఓడిపోకుండా ఉండాలి అంటే ఆయన ఆలోచనలే ప్రాముఖ్యము. మొదటి చరణాల్లో చూస్తే, ఆ 106 కీర్తన మొదటి చరణంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములు, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణించగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు? న్యాయము అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. న్యాయం అనుసరించాలి, ఎల్లవేళలా నీతిని అనుసరించేవారే ధన్యులు. దేవుడిచ్చినటువంటి నీతి న్యాయాలను మనము పక్కకు నెట్టకూడదు, క్రమం తప్పకూడదు. క్రమం తప్పితే అక్రమం అయిపోద్ది. అక్రమం చేసేవారేమో బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ తమ తమ మనసులను దేవునికి అప్పగించి, నీ ఆలోచనలు ఎక్కడే నేను పక్కకు నెట్టానా, నీ ఆలోచనలకు నేను వ్యతిరేకంగా ప్రయాణం చేశానా అని ప్రభుతో మాట్లాడి ప్రభువును స్తుతిస్తూ న్యాయముగా ప్రవర్తించాలి అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది. ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు? న్యాయమును అనుసరించి నడుచువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారే క్షేమమును చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మరవకుండా చేయాలి. ఎవరైతే ఈ ప్రార్థన చేస్తారో వారు ధన్యులవుతారు అని లేఖనము సాక్ష్యమిస్తూ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక పోయిరి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, వారి కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఏమండి, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాడు. వారు కోరింది వారికి ఇచ్చాడు, అడిగింది ఇచ్చాడు, అడిగిన వెంటనే ఇస్తూ వచ్చాడు. ఇన్ని చేసినా సరే దేవుని ఆలోచన కొరకు వారు కనిపెట్టలేదు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న ఈవులను బట్టి, నిన్ను నడిపిస్తున్న నడిపింపును బట్టి, నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమను పరుస్తున్నావా? లేదంటే ఆయన మేలులకు ప్రతిగా వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నావా? ఆయన ఆలోచన కొరకు కనిపెట్టట్లేదా? కనిపెడితే ధన్యుడివి, నీతి న్యాయములు అనుసరిస్తే ధన్యుడివి. నువ్వు ఆశీర్వదించబడతావు, మనం ఆశీర్వదించబడతాము. ఈ ఉదయకాలము దేవుడు ఆయన కృపాక్షయములు ఇచ్చి నడిపించి ఆశీర్వదించాలని ప్రేమపూర్వక ఒక దైవజనుడుగా నేను కోరుకుంటూ మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ఫలింపు చేసి ఆశీర్వదించి నీ పిల్లలకు నేను దినదీవిన దిన రక్షణ దయచేయండి. దినచర్య అంతట్లోనూ, పనిపాటలోనూ, ఉద్యోగాల్లోనూ, ఎగ్జామ్స్లోనూ, అన్ని రంగాలలో మీరు విజయం ఇచ్చి నడిపించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించునుగాక. ఆమేన్.